ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వా, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్, ఆగు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆఫ్ అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు? నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, గంట టైం ఉంది. రే నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ ఎ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, Excuse me, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్? ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నాకు. మై గాడ్, నీ ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నా. ప్రతిదానికి నవ్వుతావు. టైం అవుతుందిరా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రామ్, ప్లీజ్ రామ్. హలో, మాకు అవట్లేదా? ట్రైన్ వెళ్ళిపోతుంది, ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వేనని. ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. మై ఏంజల్స్ పారడైస్. నా లవ్ కోసం వచ్చానయ్యా. ప్లీజ్ ఇద్దరు సేల్స్ మెన్ లవర్స్ నాట్ అలౌడ్. రూపా వదలండి రా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చేసావండి. నాకు అరగంట సరిపోవట్లేదు, మరి లైఫ్ లాంగ్ కావాలి. మీ సిస్టరే కదా? ఎవరు నువ్వు? మమ్మీ. మమ్మీ ప్లీజ్. ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి? అరే మేరే ససూర్ జీ. ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. కొంప ముంచావు కదరా. అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి పేపర్ మీద రాసి చుట్టి రామ్ లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. కింద చూద్దాం, పద పద పద. కమాన్. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి.
టు డియర్ రామ్. మళ్ళీ చేస్తాంట, ఫోన్ పెట్టే. హలో, హ్యాపీ బర్త్డే రామ్. బాబా. థ్యాంక్ యూ బాబా. రామ్ హ్యాపీ బర్త్డే. రే థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావురా? బాంబే. బాంబే మొబైల్లో ఉన్నాను. బాంబేలో ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట. హాయ్ హాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? అదంతా పచ్చిపో. లెట్స్ పార్టీ. యా హాయ్ రూబా. మీరేంట్రా ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ రా నీ పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చే రైలు ఒకటి ఆర్డర్ మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ లో విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి? అయస్కాంతానికి ఇంపు ముక్కలు అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్. హే రూబా, ఐల్ బి బ్యాక్. Stupid boys. ఇట్స్ ట్రూ. ఏంటి? ఓపెన్ ది గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏముంది గిఫ్ట్ లో? ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. మల్లిక, మై స్కూల్ ఫ్రెండ్. చీటింగ్ మరి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు, ఇంత లేటా? ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును, ఈ గిఫ్ట్లో ఏముంది ఇంత హెవీగా ఉంది? మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇటీ. సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు. విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రామ్. ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి. ఏ? తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెన్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రామ్ రామ్. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? Come on. ఎప్పుడు చూసినా ఈ సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షట్ అప్. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है साहब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते हैं सर. ఆల్ ది బెస్ట్. ये रख लेना. మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా. నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. I love you. లవ్ యూ టూ. I love you. లవ్ యూ. Love you too. ఐ లవ్ యూ. I love you. ఐ లవ్ యూ అనే 3 పదాలు, వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు. గేమ్స్ ఆడుకుంటా. Yes sir. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay sir. Sir. Thank you. Welcome sir. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లినా మల్లినా? టచ్లో లేదా? హే, అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు.
చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా? రూబా ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ నీ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. కిషోర్ పద. రేయ్ సత్య, ఛే. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? రూబా, Why you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏమైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేసా. ఏంటలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? రూబా నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామ్మా పక్క నుంచో. బాగున్నారు కదా? ఉమ్. జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధం? నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకలా మాట్లాడావు? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేనా తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. ఛే! అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. एक्सक्यूज मी, प्रॉब्लम क्या है? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను అయితే నన్ను వదిలే. వెళ్ళా. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది.